గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో రాహువు, 7వ రాశిలో గురువు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది అవసరము అనేది చూచుకొని పనులు మొదలుపెట్టండి. స్పష్టత లేకుండా ఏ పని చేసినా ఇబ్బంది కలుగుతుంది. స్పష్టత వచ్చిన తర్వాత సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని సరైన మార్గంలో ముందుకు సాగండి. అడుగడుగున ఆటంకాలు ఉంటాయని గమనించండి. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఏది లోతుగా ఆలోచించవద్దు, చెడు ఊహించవద్దు, నిరుత్సాహం చెందవద్దు. గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మంచి పనులను గుర్తు చేసుకుంటూ అనుభవపూర్వకంగా కార్యాలను మొదలుపెట్టి పూర్తి చేయండి. అవసరం అనుకుంటే దగ్గర వారి సూచనలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు సమిష్టిగా చేసే కృషి విజయాన్ని ప్రసాదిస్తుందని గమనించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రశాంతంగా బుద్ధి బలాన్ని ఉపయోగించండి. ప్రధానంగా ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది. నిందారోపణలకు అవకాశం కల్పించకుండా స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి. విసుగు చెందకుండా ఓర్పుతో పనిచేసి మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. వృధా ప్రయత్నాలు చేయకుండా లక్ష్యం సిద్ధించేంత వరకు ఏకాగ్రతతో పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారి ఇష్టదేవతా ధ్యానం చేయడం మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి.